ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే మీరు కన్యా రాశి వారు మే 27వ తేదీ మంగళవారం తెల్లవారితే మీ జీవితంలో జరిగేది ఇదే. మరి ఇంతకీ ఇలా కన్యా రాశి వారు మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766. మీ జీవితంలో మే 27వ తారీఖు మంగళవారం రోజున తెల్లవారితే మీ లైఫ్ లో ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి, గ్రహాలు మీకు అనుకూలంగా ఫలితాలు ఇవ్వబోతున్నాయా, ప్రతికూల ఫలితాలు ఇవ్వబోతున్నాయా, అసలు ఏం జరగబోతుంది ఈ రోజుల్లో, మీ యొక్క గ్రహ సంచారం కన్యా రాశి వ్యక్తులకు ఎటువంటి ఫలితాలు అందబోతున్నాయి, ఏ రంగంలో ఎలా రాణిస్తారు, ఇటువంటి ఎన్నెన్నో విషయాలు ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మాది చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉన్నట్లయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇక ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నాం అనేది విషయం మీకు పూర్తిగా అర్థం అనేది అవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు. రాశికి అధిపతి బుధుడు. వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే గనక కన్యా రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే సిస్టమేటిక్ గా కూడా కలిగి ఉంటారు, క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. ఇక ఆకస్మిక ధనలాభం రాబోతుంది. వీటి గురించి మీరు చాలా జాగ్రత్తగా పొదుపు అనేది చేసుకోవాలి. అటువంటి ఇక ఈ సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరగడంతో పాటు కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. జీవితంలోని అనేక రంగాలలో మీకు అనుకూలంగా పనులు జరుగుతూ ఉంటాయి. ఇక డబ్బు సంపాదన కూడా మీకు అనేక మార్గాలు ఇక చూపిస్తూ ఉంటాడు. ఇక వీరికి సద్వినియోగం చేసుకునే జీవితంలో పైకి రావాల్సిన బాధ్యతలు ఇక కన్యా రాశి వ్యక్తుల పైన. కాబట్టి మీ యొక్క విషయాన్ని మీరు మైండ్ లో పెట్టుకొని ఇకపోతే అందుకు సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పుడు మనం రిసీవ్ చేసుకోబోతున్నాం. ఇక గ్రహాల సంచార ప్రభావాన్ని బట్టి మీపై పడుతుంది. అవును, ఈ కారణంగా వీరికి మే 27వ తేదీ మంగళవారం నాడు తెల్లవారితే మీ జీవితంలో అనుకోకుండా ఏ విధంగా మీరు గతంలో ఎవరికి తప్పు ఇచ్చి ఉంటారో మీ వ్యక్తులు అటువంటి గమ్యం మీ పొదుపు ఉంటారో తెల్లవారేసరికి మీ ఇంటికి వస్తూ ఉంటారు. ఏంటి వ్యక్తులు ఈరోజు ఇంత పొద్దున మీకు అప్పు తీర్చడానికి మీ ఇంటి ముందుకు వస్తారా, లేక ఫోన్ చేస్తే అవకాశాలు ఉన్నాయా? పొద్దున్నే మీ ఇంటి ముందుకు ఉండడంతో మీరు ఆశ్చర్యపోతారండి. మీ ఇంటి తలుపులు తడితే మీరు నిజంగా షాక్ అవుతారు. ఆ వ్యక్తులైన సమయంలో రావడం ఏంటి అనుకుంటున్నారా? కానీ నిజంగానే ఈ విషయం జరుగుతుందండి. అస్సలు మీరు ఎవరికైతే గతంలో మీకు అప్పు ఇచ్చారో మీరు వారిని మిమ్మల్ని ఇబ్బందులు పెడుతూ ఉన్నవారు ఈ రోజు ఎన్నో రకాలుగా వారికి సహాయం చేసి, డబ్బు పరంగా సహాయం చేసి, అప్పులు ఇచ్చి కూడా వారి గురించి అనేక మాటలు పడుతూ ఫోన్లు లిఫ్ట్ చేయకుండా, మీరు ఎన్నోసార్లు అడిగినా ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న వ్యక్తులు తెల్లవారేసరికే ఇక మంగళవారం రోజు మీ ఇంటి ముందు గుమ్మం కాడ నిలబడి, ఎందుకంటే వాళ్లకు కూడా తెలిసేసింది ఇంత మనకి సహాయం చేసిన వాళ్ళని బాధ పెట్టడం కరెక్ట్ కాదని, వారంతట వారి మీ ఇంటికి వచ్చి దానికి వారికి నిద్ర పట్టడం, అంతకంటే ఎప్పటికంటే తెల్లవారుతుందా అని, ఎప్పుడు వెళ్ళాలా అని ఎదురు చూస్తూ ఉంటున్నారు. మంగళవారం తెల్లవారేసరికి మీ ఇంటి గుమ్మం ముందుకు వచ్చి అయితే డబ్బులు పువ్వుల్లో పెట్టి ఇచ్చేస్తారండి. అదేవిధంగా మీ ఇంటి ముందు నుంచి డబ్బులు ఇచ్చేంత వరకు అస్సలు వెళ్ళరండి. ఖచ్చితంగా ఆ వ్యక్తులు మీకు ఎంతైతే రావాల్సి ఉందో అంత అమౌంట్ కూడా
మీకు తిరిగి వచ్చేస్తుంది. దాంతో మీరు చాలా సంతోషపడతారండి. అందుకు గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఇటువంటి అనుకోని సంఘటనలు మీ జీవితంలో జరగబోతున్నాయి. కాబట్టి ఈ సమయంలో కన్యా రాశి వారు వ్యక్తులు జన్మించిన జాతకులు ప్రతి ఒక్కరు కూడా డబ్బు వచ్చిన తర్వాతనే మీరు సంతోషంగా ఉంటారు. కానీ దాన్ని జాగ్రత్తగా భద్రపరుచుకోవడం ఇక మీకున్న కష్టాలను తొలగింప చేస్తాడు. ఇక మీ యొక్క కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారు మీ యొక్క మిమ్మల్ని తిరిగి కలుపుతున్నారండి. ఇక శుభకరమైన వాతావరణం అనేది నెలకొంటుంది. మీ జీవితంలో కొత్త మార్గంలో ప్రయాణించడం ఒక రకంగా డబ్బుల వర్షం కురిపిస్తాయని చెప్పుకోవచ్చు. మీరు అనుకున్న పనులు సకాలంలో పూర్తి అవుతున్నాయి. చేసే పనిలో విజయం సాధిస్తారు. ఇక వ్యాపారాలు చూసుకున్నట్లయితే గనక సాఫీగా సాగిపోతాయి. ఆర్థిక పరంగా వృద్ధి అనేది ఉంటుంది. ఇక పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. ఆస్తి కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఉంటాయి. ఇక కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉంటారు. ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఇక ఆర్థిక లావాదేవీలు కూడా చాలా బాగుంటాయండి. ఇక ఈరోజు కన్యా రాశి వారికి దినఫలాల ప్రకారం ఇక పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. విభాగస్వామితో మరింత లావాదేవీలకరమైన వృత్తి అనేది జరుగుతూ ఉంటుంది. ఇక కోరుకునే ఉద్యోగ నిరుద్యోగ గొప్ప అవకాశాలు కూడా పొందుకుంటారు. ఆదాయం అనేది ఎంకరేజ్మెంట్ అవుతుంది. ఖర్చులు అనేవి తగ్గటంలో రిలీఫ్ అనేది పొందుకుంటారు. ఇక వ్యాపారం అనేది వేగంగా పురోగతి చెందుతుంది. స్పీడ్ గా అభివృద్ధి చెందుతుంది. ఉన్నటువంటి మాట ఇక అన్ని రకాలుగా వీరిలో కొత్త ఆదాయ మార్గాలు అనేవి అదుపులోకి రావటం, మీ యొక్క ఆర్థిక స్థితి మెరుగుపడినటువంటి కుటుంబ సభ్యులతో సుఖ సంతోషాలు మెరుగుపడతాయి. ఇక విద్యార్థులు చాలా మంచి ఫలితాలను పొందుకుంటారు. ఇక వ్యక్తిగత జీవితంలో కూడా మంచి సానుకూల పరిణామాలు కలిగింప చేస్తాయి అన్నమాట. మీ యొక్క చేసే ప్రతి పనిలో ఆదాయం వచ్చేలా ఆ చంద్రుడు మీకు తోడుగా ఉంటాడు. ఇక వృత్తి వ్యక్తిగత జీవితాలు రెండింటిని సక్రమంగా బ్యాలెన్స్ చేస్తారు. వ్యాపారాలలో డబ్బు మంచినీళ్లు మీరు ఖర్చు చేయడానికి ఎంతగా ఖర్చు చేస్తారో అంత తిరిగి మీ సమయంలో రాబోతుంది. దీనివల్ల పెట్టుకోకున్న మనశ్శాంతి మళ్ళీ మీ దరిదాపులకు చేరుతుంది. ప్రతి అడుగును ఈ విషయం కన్యా రాశి వారు విజయాలను సాధిస్తూ ఉంటారు. సో చూసారు కదండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మే 27వ తేదీ మంగళవారం రోజు తెల్లవారితే మీ యొక్క జీవితంలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి ఈరోజు ఈ వీడియో ద్వారా మనం చూసి తెలుసుకున్నాం.